శ్రీమాత్రే నమ. మనం 82వ నామంలో కామేశ్వరాస్త నిర్దగ్ధ సబండాసుర శూన్యకాలు కామేశ్వర చెప్పాను. అలానే సూర రస రసో వైస ఇవన్నీ కూడా చెప్పాను. రభస చెప్పాను. రస రాక చెప్పాను. కామ శూన్యక చెప్పాను. అలానే అమ్మవారి తదుపరి నామం సభా రమ చెప్పాను. ఈశ్వర చెప్పాను. కామ నిరాశ చెప్పాను. కామ నిరాశ నుంచి చెప్పాలి. ఒక 4 నామాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ మనం కామ నిరాశ అంటే ఏంటో తెలుసుకుందాం. కామ అంటే ఏంటంటే నాన్న, కా అంటే బ్రహ్మ, మా అంటే మాయ. అదే మాయా సబలిత బ్రహ్మము. అంటే ఈశ్వరుడికి నిరీశ్వరంగా ఉన్నప్పుడు కామ లేదు, అంటే కోరిక లేనినప్పుడు నిరీశ్వర. ఆయనకి కోరిక కలిగింది, సంకల్పం కలిగినప్పుడు ఆయన కామ స్వరూపుడు అయ్యాడు. కాబట్టి అది మాయా సబలిత భ్రమము. ఈ కోరికయే మాయ. నువ్వు ఏది ఈ సృష్టిలో కోరుకున్నదంతా కూడా ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోయేదే. కాబట్టి ఇది అశాశ్వతము, నశ్వరము, ఈశ్వరము కాదు. ఈశ్వరము ఏది? తనలో తానుగా ఉంటూ నిరీశ్వరంలో పరాశూన్యంలో ఉన్న ఈశ్వరుడు, అది సత్యము. ఆయనకి కామ అనేది కలిగినప్పుడు అది ఆయన మాయా సబలిత బ్రహ్మ అవుతాడు. అంటే ఏంటంటే కోరికతో కూడుకున్నటువంటి ఈశ్వరుడు అని అలంకారం అన్నమాట. కామ అంటే కోరికతో ఉన్నవాడు, సంకల్పంతో ఉన్నవాడు. కాబట్టి ఆయనకి అది అలంకారంగా ఉంది. కాబట్టి ఆయన అప్పుడు మాయా సబలిత బ్రహ్మ అవుతాడు. సో ఆయన ఏం చేయబోతున్నాడు? సృష్టి చేయబోతున్నాడు. కాబట్టి ఆ రాబోయే సృష్టి అంతా తన నుంచే వస్తోంది, తన మాయ నుంచి వస్తోంది. కాబట్టి ఈ మాయను నమ్మలేం కదా, అవునా? సో ఆ సృష్టి బయటికి వచ్చినప్పుడు, అది నశ్వరంగా వచ్చినప్పుడు అది అశాశ్వతము. ఏమో అదే సృష్టి, స్థితి, లయ. అంతే కదా. మరి సృష్టించిన వాడు దాన్ని స్థితీకరించి దాన్ని మళ్ళీ లయం చేసుకుంటున్నాడు. అలాంటప్పుడు అది నశ్వరమే అయింది, కానీ ఈశ్వరం కాలేదుగా. అందుకే శరీరం ఉందనుకో అమ్మ, శరీరము నశ్వరము. అందులో ఉన్న ఈ ఆత్మ అనేది ఏదైతే ఉందో, బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో అది శాశ్వతము. అందుకే ఆత్మ విద్య, ఆత్మ జ్ఞానము అనేవి అసలైన శ్రీ విద్యలు. ఏమ్మా, శరీరంతో కోరుకున్న ఈ ఆత్మ జీవాత్మగా ఉన్నప్పుడు దీనికి సంబంధించిన గ్రంథములు కానీ, దీనికి సంబంధించిన ఇవన్నీ కూడా ఈ మాయకి సంబంధించినవే కానీ సత్యానికి సంబంధించినవి, శ్రీ విద్యకి సంబంధించినవి కావు. ఆ సబ్జెక్ట్స్ అన్ని. కామ అంటే అది. ఎందుకంటే ఆయన కోరిక సృష్టించబడుతుంది, స్థిరీకరించబడుతుంది, అలానే తనలోనే అది లయమైపోతుంది. అలాంటప్పుడు అది మాయ కాకపోతే ఇంకేమవుతుంది? మరి సత్యం ఏది స్వామి ఈ సర్వ సృష్టిలో అంటే ఆ బ్రహ్మ పదార్థాన్ని, నీ ఆత్మే. ఆత్మే సత్యం. దాని గురించి తెలుసుకునే విద్యయే శ్రీ విద్య. అదే ఆత్మ విద్య, బ్రహ్మ విద్య, బ్రహ్మాతీత విద్య. అది ఎప్పుడు కూడా మనము కూడా ఎన్నో శరీరాల్లోకి వెళ్ళిపోతాం. పోయిన తర్వాత గత జన్మలో మన పూర్వ జన్మల్లో మన తల్లిదండ్రులు ఎవరో మనకి తెలియదు. కానీ ఆ శరీరం ఉన్నంత వరకు ఆ బంధం ఉంటుంది. ఆ శరీరం నుంచి నువ్వు బయటికి వచ్చేసిన తర్వాత ఇంకో యోనిలోకి ప్రవేశం నీకు జరిగినప్పుడు, పుట్టినప్పుడు ఆ గత స్మృతి అనేది తొలగిపోతుందమ్మా. అది నశ్వరం. స్మృతులు, ఊహలు, ఆలోచనలు, స్వ పర ఇవన్నీ నువ్వు ఏదైతే బంధాలుగా పెట్టుకున్నావో ఇవన్నీ కూడా నీ చైతన్యం ఉన్నంత వరకు శాశ్వతంగా భాషిస్తూ ఉంటాయి. కానీ తర్వాత అవన్నీ కూడా దానితో పాటు మనము కూడా ఈ ప్రకృతిలో, ఈ సృష్టిలో, మట్టిలో కలిసిపోవాల్సిందే. మరి భగవంతుడి యొక్క ఊహలు, ఆలోచనలు ఈ సృష్టి చెయ్యటం ఇతపూర్వం ఎన్నో సృష్టిలు ఆయన చేశారు. ఇది ఎన్నో సృష్టి గురువు గారు అంటే నేను చెప్పలేను, మీరు చెప్పలేరు. ప్రతి క్షణము ఒక సృష్టి జరుగుతూనే ఉంది. ప్రతి క్షణము ఒకడు పుడుతున్నాడు, ఒకడు పోతూనే ఉన్నాడు. ఇది పిపిలిక, అది బ్రహ్మ పర్యంతము 14 లోకాల్లో కూడా తారలు కానీ,
అంతరిక్షాల్లో కానీ వస్తున్నాయి, పోతున్నాయి. సృష్టి జరుగుతోంది, స్థితి జరుగుతోంది, లయంలోకి వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ కూడా బ్లాక్ హోల్స్ అంటారు. కృష్ణ బిలాల్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అదే శూన్యంలోకి వెళ్ళిపోతుంది ఎనర్జీ. సో ఇదంతా స్వరం. వాయన సబలిత బ్రహ్మ అంటారు. ఇది తెలుసుకుని నువ్వు నస్వరాన్ని వదిలి, అంటే శరీర భావనని వదిలి ఆత్మ భావాన్ని నువ్వు తెచ్చుకుంటే అది శాశ్వతమైనది. అదే నీకు నిర్వికల్ప సమాధి. కామ నిరస అంటే మానవుల యందు నామరూప వికారములకు విషయ లౌల్యమునకు దారి తీసే సంకల్పమంతా కూడా ఆమెను ప్రార్థన చేస్తే నిరాశమవుతూ ఉంటుంది. నిరాశము అంటే క్షీణించిపోతుంది. నీరసంగా ఉందండి అంటే శక్తి క్షీణిస్తే నీరసంగా ఉంది స్వామి అంటారు. అవునా? నిరాశం అవుతుంది అంటే నువ్వు కోరుకున్న సంకల్పాలన్నీ కూడా విషయ వాంఛనలకి, విషయ లౌల్యమునకు దారి తీసే కదా. మనం ఎన్నో వ్యవహారాలు చేస్తాం, అన్ని విషయాలు మనసులో పెట్టుకునే మన వ్యవహారాలు ఉంటాయి. సో ఈ సంకల్పాలన్నీ కూడా ఆమెను ప్రార్థన చేస్తే అమ్మవారిని కలిసి నువ్వు అమ్మా ఇవాళ నేను ఈ యొక్క సంకల్పం పెట్టుకుని ఈ పని చేయాలనుకుంటున్నాను, నాకు ఏ ఆటంకములు రాకుండా నిర్విఘ్నంగా నన్ను ఈ యొక్క విషయానికి సఫలీకృతం చేయని నువ్వు ప్రార్థన చేసావు అమ్మవారు. ఇట్లా నువ్వు రోజు చేస్తుంటావు కదా. ఎన్ని ఎన్ని కోరికలని, ఎన్ని సంకల్పాలని చేసి 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 కొన్ని తీరనివి, కొన్ని అయితే అలానే ఉండిపోయినాయి. ఇది మోస్తూ మోస్తూ జీవితాన్ని మనం మోస్తూ మోస్తూ ముందుకు వెళ్ళిపోతున్న అమాయక జీవితం. సో ఈ విషయాలు అనే ఈ బరువుని అమ్మవారు ప్రార్థన చేస్తే అది నిరాశము చేస్తుంది, అంటే క్షీణింప చేస్తుంది, తొలగిస్తుంది. అప్పుడు నువ్వు చాలా తేలిగ్గా ఉంటావు. అర్థమైందా? ఇది ఈ నామంలో ఉన్న గొప్పతనం. అందుకే ఈ అమ్మవారు కామ నిరస అంటే నీలో ఉన్న సంకల్పాలన్నీ కామాలు, కోరికలు కాబట్టి అవన్నీ కూడా క్షీణింపచేసి నిన్ను చాలా తేలిగ్గా చేస్తుంది. ఏమో అంతే కదా. సరదాగా చెప్తున్నాను ఉదాహరణ. 20 రోజులు స్నానం చేయలేదు అనుకోండి, తలంతా ఎలా ఉంటుంది? బరువుగా ఉన్నట్టుంటుంది. అవునా? ఎప్పుడైనా పండగకు వస్తే తలంట్లు పోసుకుంటే ఎలా ఉంటుంది? జుట్టంతా తేలిగ్గా ఉంటుంది, మంచి నిద్ర వస్తుంది. ఎలా ఉంది మరి ఈ అనుభవం ఎలా ఉంది? ఆహా అతపూర్వం అనుభవం ఎలా ఉంటుంది? ఏ సంకల్పాలు ఇలానే ఉంటాయి, బరువుగా ఉంటాయి. అమ్మవారి నామం ఎలా ఉంటుంది అంటే ఈ నామాన్ని నువ్వు స్మరణ చేస్తేనే చాలు, నిన్ను ఇటువంటి విషయ వాంఛనలకి దూరం వచ్చేసి అటువంటి కోరికలని ఆమె నిరాశం చేసి క్షీణింపచేసి దగ్ధం చేస్తుంది. అంటే అస్తంగతం అయిపోతుంది అని. అస్తంగతము అంటే తొలగిపోతుంది, నశించిపోతుంది అని భావన. అప్పుడు మానవుడు పశువుగా మిగలక బ్రహ్మ పదార్థముతో ఐక్యమైన ఆత్మ కలవాడవుతాడు. ఎప్పుడైతే మనసు నిరాశం అయిపోతుంది, అమనస్కం అయిపోతుంది. అమనస్కము అంటే మనసు లేని స్థితే మనసు లేని స్థితి నీ యొక్క నిజస్వరూపం. మనసు ఉంటే నువ్వు కూడా మాయా సబలిత బ్రహ్మంగా ఉంటావు. ఎందుకంటే మనసు శరీరంతో బంధం పెట్టుకుంటుంది, ఆత్మ పరమాత్మతో పెట్టుకుంటుంది, శరీరంతో పెట్టుకుంటుంది. అందుకే నువ్వు జీవి అంటారు. జీవితము, జీవము అంటే ఏంటంటే శరీరము. ఈ శరీరంతో నువ్వు ముందుకు నడవటము, నువ్వు చేసే విషయాలు, నువ్వు చేసే అనుభవాలు, నువ్వు పొందే అనుభవాలు, ఇవన్నీ కూడా జీవితము అంటారు. ఆత్మతో చేసేవన్నీ ఏమంటారు? ఆత్మ ప్రస్థానం చేసేవన్నీ కూడా పరమాత్మలో లీలమయ్యేది. అది జీవితానికి విరుద్ధంగా వెళ్ళేది. ఒకటి పైకి వెళితే ఒకటి కింద ఉంటుంది. అంటే హారిజాంటల్ దృష్టి.
దృష్టి హారిజాంటల్ గా ఉంది. యోగా దృష్టి ఆత్మ గనక చూడాలి అంటే అది మూడో కన్ను వైపే చూస్తుంది, కానీ మాయ వైపు చూడదు. అదనమాట జీవాత్మ అంటే. నువ్వు శరీరంగా నువ్వు చూస్తున్నావు, అప్పుడు అది నీ జీవితం అవుతుంది, నువ్వు ఒక జీవి అవుతావు. అదే కనుక నువ్వు ఆత్మతో నేను మూడో కన్ను దగ్గర నేను ధ్యానం చేస్తున్నాను స్వామి, నాకు పలానా వాళ్ళు కనిపించారు అంటే అక్కడ మరి ఈ శరీరం వేరుగా. సో అది ఆత్మకి సంబంధించిన అనుభవం. సో మనిషి పైన చూడాలా కింద చూడాలా అనేది వారి సంకల్పం, వారి తలరాత, వీరి విలాసం, అమ్మవారి యొక్క వారి కర్మ ఎలా ఉందో ఆ ప్రకారంగానే వారి దృష్టి ఉంటుంది. అవునా? సో గురువు అమ్మవారు ఆ సమయంలో వాడికి అటువంటి కర్మ నుంచి తొలగించాలి అన్నప్పుడు ఇదిగో ఈ కామ నిరస, ఒక మంత్రం కామ నిరస అని ఓం ఐం హ్రీం శ్రీం కామ నిరసాయ నమో ఓం అనే నామాన్ని చేసుకొని ఆయన అన్నప్పుడు వాడి జీవత్వంతో కూడుకున్న అమ్మా, చూపు దైవత్వంతో కూడుకుని ఉంటుంది అని. సో అప్పుడు మానవుడు పశువుగా మిగలక బ్రహ్మ పదార్థంతోనే పెట్టుకుంటాడు. ఏది చెయ్యాలన్నా ఏమి చెప్పుకోవాలన్నా అన్ని పరలోకానికి సంబంధించిన విషయాలే వాడు అమ్మవారితో ముచ్చటిస్తూ ఉంటాడు. జీవితానికి సంబంధించిన ఈ యొక్క శరీరము పక్క వాళ్ళతో మన శరీరం మన బాధలు చెప్పుకోవటానికి ఊపిళ్ళూరుతూ ఉంటుంది. కానీ ఆత్మ ఎప్పుడూ కూడా పరమాత్మ పై దృష్టితోనే విషయాలు తెలుసుకొని బ్రహ్మ పదార్థంతోనే సంబంధం ఏర్పరచుకుంటుంది. ఏదన్నా చెప్పుకోవాలన్నా కూడా బ్రహ్మ పదార్థంలోనే చెప్పుకుంటుంది. సో అప్పుడు పశువుగా జీవితం వెళుతున్నది దైవం వైపు మళ్ళినప్పుడు బ్రహ్మ పదార్థంతో ఐక్యమైన ఆత్మ కలవాడు అవుతాడు. అప్పుడు బ్రహ్మతో వాడు ఐక్యం అయినప్పుడు వాడికి కింద జరిగే ఈ బాధలు అన్ని నిరాశం అవుతాయి. ఇంకా లేదు కదా, దేహమే సర్వము అనుకునే అది పోయినప్పుడు ఇంకేం మిగిలింది? ఆత్మ. ఆ ఆత్మ ఏంటి? బ్రహ్మ పదార్థం. అది వెళ్ళి ఆ బ్రహ్మ పదార్థంలో లయమైనప్పుడు ఇంకా నీకు జీవితం ఎక్కడుంది? ఈ ఆత్మ అంశరూప ఆత్మ ఎక్కడుంది? అది వెళ్ళి ఆ బ్రహ్మ పదార్థములో ఆ సముద్రంలో కలిసిపోతుంది. కామ నిరస అంటే అసలు ఈ సృష్టిలో మనం తొలగించుకోవాల్సింది ఈ నామం, 9వ నామం చాలా, ఇది తొలగించుకోవటమే చాలా కష్టం. దీనికోసమే సాధన అని, ధ్యానం అని, యోగం అని ఇటువంటివన్నీ కూడా మార్గాలు మన యోగులు ఋషులు మనకి ప్రసాదించిన ఒక వరాలు. తేలిక చేశారు అమ్మా. వారు ఏం చేశారు? మన గమనము అంటే మన నడకని చాలా తేలిక చేశారు. అది ఎవరికి ఎన్ని కృతజ్ఞత చెప్పినా కూడా, ఆ, సరిపోదు. అందుకే ఆ రుణాలు మనం తీర్చుకోలేము. అందుకే దండం దశకు నేర్చుకోలేదు. మనస్ఫూర్తిగా ఆత్మ నమస్కారం సమర్పించాలి. అటువంటి అవతారం నమస్కారం చేసుకోవడం తప్ప మనం ఏం చేయాలి? ఎందుకంటే వారు చెప్తే కదా నీకు జ్ఞానం అనేది తెలిసింది. వారు చెప్తే కదా యోగం అంటే ఏంటో తెలిసింది. వారి దగ్గరుండి కదా నిన్ను తీసి పరమాత్మలో లయం చేయిస్తున్నాడు. మరి వాడు నీకు దృశ్యాదృశ్యంగా వాడు నీకు ఇంత సహాయం, ఇంత మేలు, నీవే వారుగా జీవించి నిన్ను తీసుకెళ్లి బ్రహ్మ పదార్థంలో కలుపుతున్నారు. అది వారికి ఏమిచ్చి మనం తీసుకుంటాం? అక్కడ స్మరణ. అవునా? నమస్కృతితో ఒక స్మరణ చేసుకుంది మహానుభావుడు. ఆ రకంగా మనం తీర్చుకోవలసింది తీరయి అని అనుకొని ముందుకు వెళ్ళిపోతుంది. ఇక్కడ కామ నిరస అంటే. సో ఈ నామం మనకి పిండితార్థం ఏంటి? ఆ తల్లి ఇటువంటి విషయ వాంఛనల వైపు నీ మనసుని పోనివ్వకుండా ఆ విషయ వాంఛనలన్నింటినీ కూడా ఆ తల్లి క్షీణింపచేసి నిరాశము చేసి నిన్ను
ధరింపజేస్తుంది. బ్రహ్మ పదార్థంతో నిన్ను ముడిపెడుతుంది. ఇప్పుడు 10వ నామం దగ్ధకాండ. దగ్ధకాండ సృష్టిలో ఎక్కడ ఏ ఉపద్రవం జరిగినా, పరస్పరం మానవులు పోరాటాలు చేసిన, ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన దగ్ధకాండ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఈ సృష్టిలో మహాకాళి స్వరూపంలో ఆ తల్లి ఈ దగ్ధకాండ హింస జరుగుతున్న చోట అర్ధరాత్రి వేళ ఆ రక్తాన్ని తాగుతూ ఉంటుంది అని పురాణ అమ్మవారు సృష్టిలో ఎక్కడ ఏ ఉపద్రవం జరిగినా కూడా పరస్పరం మానవులు పోరాటాలు అంతే కదమ్మా. ఏముంది మానవుడు ఎప్పుడు ఏది చిన్నగా ఏ క్షణము కూడా ప్రశాంతంగా వెళ్ళదు. ఏదో ఒక అలజడి, ఏదో ఒక భయం మనని వెంటాడుతూనే ఉంటుంది. భయాలు, ఆందోళన అలా పరిగెడుతూనే ఉంటుంది. నువ్వు శారీరకంగా పరిగెత్తడం కాదు, మానసికంగా ఆలోచనతో నువ్వు పరిగెడుతూనే ఉంటావు. కూర్చొని ఉన్నా కూడా నీ ఆలోచన వెంట పరిగెడుతూనే ఉంటుంది. ఎక్కడా కూడా దానికి స్థిమితం అనేది ఉండదు, శాంతి అనేది ఉండదు. పోరాటాలు చేసిన, ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన ఈ దగ్ధకాండ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. సృష్టి ఉన్నంత వరకు, చైతన్యం ఉన్నంత వరకు ఈ యొక్క యుద్ధాలు అంటే ఏంటంటే ఒకరికి ఒకరు మళ్ళీ వాళ్ళలో వాళ్ళే ఇలా ఉన్న సమయాల్లో ఈ తల్లి మహాకాళి స్వరూపంగా ఏం చేస్తుందంటే ఈ దగ్ధకాండాన్ని అంతా కూడా అమ్మవారి చేస్తూ ఉంటుందన్నమాట. హింస జరుగుతున్న చోటేమో అర్ధరాత్రి వేళ మరి మహాభారతంలో మరి అమ్మవారి ద్రౌపది కూడా అదే కదా అర్ధరాత్రి ఆమెకు మా కాళీ స్వరూపం. ఆ మహాభారతం కూడా చదవండి, అక్కడ బాగుంది. కాళీ రూపంలో రక్తాన్నంతా తాగుతూ ఉంటుంది. సో ఇలా ఎందుకు ఈ దగ్ధకాండకి తత్వపరంగా అర్థం చెప్పాలి అంటే ఈ తల్లి యొక్క లీలా విన్యాసమే, ఈ వైరుధ్యమే ఆమె ఆనందిస్తూ అమ్మా. ఇప్పుడు ఉదాహరణగా మీకు అర్థమయ్యేదిగా చెప్పాలి అంటే ఇప్పుడు మనం కొత్త బట్టలు కుట్టించుకున్నా, పండగలు వస్తున్నాయని ఏమ్మా, ఒక కొత్త వస్తువు బంగారం కొనుక్కున్నా ఏమ్మా, ఇవన్నీ నీకు ఆనందాన్ని ఇస్తున్నాయి. అది ఇవాళ ఉండి రేపు పోతుంది. 3 రోజులే ఈ యొక్క బట్టల మీద, ఈ వస్తువు మీద నాకు మమకారం ఉంటుంది అనేది నీకు తెలిసిన ఆ క్షణంలో అది నీకు లీలా విన్యాసం. ఆ క్షణంలో అది నీకు ఆనందాన్ని ఇస్తుంది. అలానే అమ్మవారి కూడా ఈ సృష్టి అలానే ఉంటుంది. ఆమె నుంచి వచ్చిన సృష్టి ఆమె ఏమన్నా చేసుకుంటుంది. దానికేం హక్కు ఉందమ్మా?